సార్, అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ వెంకటేశ్వర స్వామి తన చేత ఆ వ్యాఖ్యలు చేయించారు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే నేను ఈ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పడమే కాకుండా ఈ 746, 747 జీవోల్ని రద్దు చేస్తాననే మాట తాను ఎప్పుడు చెప్పలేదని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి, మీరేమంటారు? భారత భాగవత రామాయణాలు చదివినవాడు ఎవరికైనా సరే, లేకపోతే ఇతిహాసాల మీద గౌరవం ఉన్నవాడు ఎవరికైనా సరే, చంద్రబాబు గారిని చూస్తే నాటి శిశుపాలుడు నేటి చంద్రబాబు గారి రూపంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, అరే బాబు నీ కౌంట్ స్టార్ట్ అయింది జాగ్రత్త అని అలిపిరి ఘటనతో ఒక చేతావని ఇచ్చిన తర్వాత కూడా పరివర్తన చెందని చంద్రబాబు గారు నాకెందుకో శిశుపాలుళ్ళ గమగమగ 100 తప్పులు చేసేస్తే శిరశ్ఛేదనం జరుగుతుందన్న తాపత్రయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓకే. సాధారణంగా పుత్రోత్సాహం కలుగును తండ్రికి అన్న దగ్గర ఆయనకి ఎప్పుడు పుత్రోత్సాహం ఇవ్వని ఆ కొడుకుని చూసి ఎలాగైనా ముఖ్యమంత్రి చేసేద్దాం అన్న తాపత్రయంలో ఆ భగవత్ నిర్ణయంతో 1000 తప్పులు చేసేస్తే గబగబ నా పని అయిపోద్ది అన్న కాన్సెప్టే డ్రైవ్ కనబడుతుంది తప్ప ఆయనలో శటవంత పశ్చాత్తాపం కానీ ఒక అవగాహన కానీ పోనీ ఇన్ని కబుర్లు చెప్తాడు మనందరికీ, భూమి ఆకాశం ఏకమైపోయి కబుర్లు చెప్తాడు టెక్నాలజీ మీద. నీతో పాటు కడుపును పుట్టపోయినా వెనకాతలు పుట్టినాడు, ముందు పుట్టాడు, ఆ టెక్నాలజీ మీద పూర్తి అవగాహన ఉన్నాడు. వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాడు, ముందుకెళ్ళి వెనక్కి తీసుకెళ్తాడు. మీరు ముందుకెళ్ళిపోతున్నా వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం ఆ టెక్నాలజీకి ఉందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా గుడ్డెది జైల్లో పడినట్టు వెళ్ళిన రాజకీయ నాయకుడిని ఎవరైనా చూసానంటే ఈ రీసెంట్ పాస్ట్ లో చంద్రబాబు గారే నాకు కనబడుతున్నారు. దానికి తోడు ఎర్రిపైకి మొర్రిపై అన్న తోడు ఎప్పుడైతే ఉందో, అలా పవన్ కళ్యాణ్ కూడా ఎర్రిపైలా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే మొర్రిపైలా ఈయన వెళ్తున్న తీరు కూడా చూస్తుంటే అదే విధంగా ఉంది. ఎద్దీనిందంటే దూడకట్టి, తంది కాకపోతే కాశీ దాకా డేకిరే, పదవిలో ఉంటే మన నవుడు ఏం చేయలేడన్న ఒక అహంకారం, ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి. ఈ ఎన్డీఏ కూటమిలో అరే మీరేటంటే ఎన్డీఏ కూటమిని అంత మాట అనేసారంటే ఈ దైద్రాంతితోడు థర్డ్ ఎంపైర్ లా రాష్ట్రానికి అరిష్టం పాలైనట్టు ఈ బీజేపీ వాళ్ళు ఒకళ్ళు వాళ్ళకి ఏటి తెలియకపోయినా ఆ తెలుగుదేశం ఆచ్ఛేదంతో ఎలాగోలా గెలిచేసే తాపత్రయపడి గెలిచిన తర్వాత కృతజ్ఞత చాటుకునే అంత నేపథ్యం తప్ప, అర్రే మనోడికి ఏదో మన బీజేపీ పార్టీ హిందువుల కోసం ఏదో మాడతాం కదా మనం, హిందువుల మనోభావాలు ఇలాంటి వల్లకాడు వసిన పర్వతం అని దేశమంతా రాజకీయాలు చేసుకుని నాటకాలు ఆడుతున్న మనకి ఈ ఆంధ్రప్రదేశ్ లో హిందువులకు సంబంధించిన దాంట్లో ఈ అంటికి ముట్టని దిక్కుమాల రాజకీయం చేస్తున్న ఏకైక దౌర్భాగ్య పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ పార్టీ. గమనించుకోండి, కావాలంటే నాకేం భయం లేదు, మోమాట లేదు, సిగ్గు లేకుండా కూడా అలా అలా ప్రవర్తిస్తుంటేనే ఇలాగే మాడవలసి వస్తుంది. ఓకే. తెలిసి మాడతారో తెలియక మాడతారో, తప్పు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, అవగాహనతో చేస్తారో అవగాహనతో రాహిత్యంతో చేస్తారో, నిజంగా దేవదేవుడికి కూడా తెలియదు అనుకున్న భ్రమల్లో బతికేస్తూ ఉంటారు, లేకపోతే నాస్తికుల నుంచి అస్తికులుగా అయ్యి అస్తికుల నుంచి హిందువులుగా కన్వర్ట్ అయ్యే నేపథ్యానికి తెరలేపుకున్న ఈ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ చూస్తే దేంతో నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ 746, 747 జీవో రే బాబు, ఎప్పుడు 2007, ఎప్పుడు 2009 ఎలక్షన్, ఈ రోజు దాకా దాని మీద పబ్బం గడుపుకుంటూ కాలక్షేపం గడుపుకుంటూ వచ్చిన తర్వాత కూడా నిన్న కాక మొన్న నీ లోకేష్ కి సమానమైన ఏజో అంతకనే కొంచెం ఎక్కువ తక్కువ నీ కొడుకు సమానమైన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఓ డిగ్నిటీని కాపాడుతూ వాట్ ఈస్ 746, వాట్ ఈస్ 747 అర్థమవుతుందా అర్థమవుదా? పవన్ కళ్యాణ్ కంటే చదువు సంజయ్ ఏమీ లేదు. మీరు ఏదో ఎంఏ ఎకనామిక్స్ ఏదో చదివారు కదా, ఎంఫిల్ థీసిస్ ఇంకా సబ్మిట్ చేయలేదు కదా, చాట్ జీపీలో కానీ లేతే దాన్ని ఏమంటారు చాట్ జీపీ లేతే ఏ టెక్నాలజీలో ప్రపంచం తెరబడిపోయే టెక్నాలజీ అంతా మాట్లాడతారు కదా, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. 2 మాటలు, మీ కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉందో లేదా? నేనైతే ప్రాక్టికల్ గా విత్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తపేలా ఛానల్ చూసుకుని జన్మధన్యం అయిపోయిందని భావించి ఎర్రి గొర్రి బ్యాచ్ కి నేను చెప్పేది ఒకటే. నిన్న రఘురామ కృష్ణరాజు గారు ఇంటర్వ్యూ టీవీ లో మూర్తితో ఇంటర్వ్యూ ఉండే, నేను డెలిబరేషన్ చెప్తున్నా, మోమాటం లేకుండా చెప్తున్నా. సునీల్ నాయక్ కేసు కోర్ట్ నెంబర్ 9 ఏదో వస్తుంది అనుకుంటే 12కి వెళ్ళిపోయింది. ఈ విధంగా యాంటిసిపేట్ చేయలేము మేము. తీర్పు బీహార్ కోర్టు ఇచ్చిన దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఎలా అరెస్ట్ చేయాలో ఆలోచిస్తారు. మండిపై మాట్లాడుతున్నా, ఏ వ్యవస్థల మీద మీకు గౌరవం ఉందా లేదా? న్యాయస్థానాలు కూడా మేనేజ్మెంట్ స్కిల్ మేనేజ్మెంట్ షోలు చూపిస్తారా మీరు? వెర్రివేదం అనుకుంటున్నారు ప్రజలు. ఇంకో మాట చెప్తాను, మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదండి, నేను మళ్ళీ నమ్మకం లేదని ప్రూవ్ చేస్తాను. చెప్పనా? ఇంకో 2వ పాయింట్ చెప్పండి. అసెంబ్లీ వేదికగా 23 మంది దగ్గర 4 ఎగేసుకుని చాపేసుకుని వెనకాతలు కూర్చున్నారు తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, దమ్మిడికి పనికిరాని వాళ్ళు. జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లో ఆఫ్ దీంట్లో మాట అన్నాడు,
ఇంకో నలుగురిని తీసుకుంటే ప్రతిపక్ష హోదాకి ఏమవుతుంది అని. ఇదేమన్నా రాజ్యాంగ శాసనమా? రాజ్యాంగం చదువుకున్నారు కదా, కాన్స్టిట్యూషన్ లో అవును. ఏం చెప్పింది? ఆడ్ మ్యాన్ అవుట్. అంటే కూటమిగా మీరు ఏర్పడిపోయి మీరందరూ భజన చేసుకుంటూ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవడంటే ఆడికి అసెంబ్లీ వేదికగా అపోజిషన్ స్టేటస్ ఇమ్మని ఉంది. అవును. ఇది మీకు వర్తించదు. జగన్మోహన్ రెడ్డి అన్నాడా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా. ఇదిరా రాజ్యాంగాలు శాసనాలు మీకు? ఆ? వీళ్ళకి వ్యవస్థ మీద గౌరవం ఉందండి? అంటే మేనేజ్మెంట్ ఉమ్. వ్యవస్థలు. రఘురామకృష్ణరాజు ఇంటర్వ్యూ దమ్ముంటే ఎవరైనా చూసి నాతో డిబేట్కి వస్తే ఎంట్లా పెడతా, మొమ్మట లేకుండా చెప్తున్నా. వీళ్ళకి ఉమ్. వ్యవస్థల మీద గౌరవం ఉండి 2 సంవత్సరం బట్టి గమ్మున ఉన్నాను. ఇప్పుడు నేను మాడవలసిన టైం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. చాలా బాగా ఉమ్. చెప్పారు సార్, బాగా చెప్పారు సార్. ఇన్నాళ్ళు ఏదైనా పీక మీదకి వస్తే ఎవడో ఒకటి కాపాడేయడానికి రెడీగా ఉంటారంటే మీరు కూడా అదే కోవలో ఉన్నారు. ఈ ఉమ్. తిరుమల లడ్డు విషయం ముప్పేట దాడి జరుగుతుంటే, హెరిటేజ్ మీద దాడి జరుగుతుంటే మీరు కూడా అందట్లో సడేమయ్యని తగుదనమ్మా అని ఈ సునీల్ కుమార్ మీద కేసుల విషయంలో మాట్లాడడానికి వచ్చేస్తారా? 20 మీరు అందరూ ఉప్మా డబ్బాలు కట్టుకుని వచ్చేసి పోకిరి సినిమా హీరోయిన్ బ్యాచ్ 20 నాకు అర్థమవుదు. ఆ? ఈ ఇంకో మాట, సందర్భంగా సునీల్ నాయక్ చేసిన ట్వీట్ ఒకటి చాలా ఆసక్తి రేపుతోంది సార్. అవునండి, మీరు సునీల్ సునీల్ నాయక్ నాయక్ చాలా దాకా స్పష్టంగా వెళ్ళిపోతున్నారు. అవునండి సార్, ఒకసారి వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం గురించి చెప్పాలి కదా. రైట్ ఓకే, కంటిన్యూ. సుబ్బారెడ్డి ఒకటి మాట్లాడాడు. వీళ్ళకి కుటుంబం పరంగా ఒక జగన్మోహన్ రెడ్డికి దాపరించిన దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే, ఈ కుటుంబంలో వాళ్ళు ఏం మాడతారో వాళ్ళకే తెలియదు, ఏడు చేస్తారో వాళ్ళకే తెలియదు అనుకునే దగ్గర కాస్త బుర్ర జ్ఞానం ఉన్న సుబ్బారెడ్డి కూడా పనికొచ్చిన మాట్లాడాడు. 2022లో కూడా ఇట్స్ అ రెగ్యులర్ ప్రొసీజర్ ఆఫ్ తిరుమల. మీకు తెలుసో తెలీదు, కంటైనర్ రోడ్డు మీద ఏమాత్రం అనుమానం వచ్చినా ఇప్పుడు రామారావు గారి దగ్గర నుంచి నాకు ఇంగిత జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ప్రొసీజర్ లో రామారావు గారి ఆయనలోనూ కంటైనర్ వెనక్కి పంపించారు. చెన్నారెడ్డి గారు, ఎవరైనా తీసుకోండి, వీళ్ళందరూ ఆయనలో రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఆయనలోనే పంపించారు వెనక్కి. బాబు దేంట్లో వెజిటబుల్ ఫ్యాట్, ఇప్పుడు ఆవులు ఏవో తింటాయి కదా, ఆ తినకండి గడ్డి రకరకాల తిండి తింటుంటాయి కదా ఒక్కోసారి. తిన దగ్గర మిల్క్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ తగ్గితే దాన్ని వెనక్కి పంపిస్తారు కంటైనర్, అందులో ఫ్యాట్ కంటెంట్ సరిగ్గా లేవని. వీళ్ళకి ఎర్రమోలోకాలకి ఏంటంటే, వీళ్ళకి తెలిసో తెలియకో నాకు అర్థం కాదు, ఆఫ్టర్ ఆల్ వీధి చివర పాల వ్యాపారం చేసుకున్న బుర్ర తక్కువ విధవలు కూడా పాల పిండి చెత్త చెదారాలు కలుపుకుని పాలు తయారు చేసేస్తారు అన్న దగ్గర. మీరు ఇన్నేసి లక్షల ఇన్నేసి వేల కోట్ల కంటైనర్లతో పాలు తరలించేసే దగ్గర మీరు కలపకుండా పంపిస్తారంటే ఏ వెర్రి విధవ నమ్ముతాడో ఒకసారి చెప్పండి నాకు. అదే ఏ రమణ గారు, మీతో నాకు జరుగుతున్న ప్రతి ఇంటర్వ్యూలో పాల పిండితో ఈ పాల వ్యాపారం చేసి ఎదవలన్న విషయం నేను చెప్తున్నాను లేదా? ఎవరు అచ్చాని కొత్త కబుర్లు చెప్తున్నాడు మీరు అందరూ. తెన్నోళ్ళు లేక మీకు నాటకాలు ఆడతారా మీరు ఒక్కొక్కడు? ఎన్నాళ్ళ తమాషాలు నాకు అర్థం కాదు. ఇవన్నీ జరుగుతుంటే ఇందులో కండాములేటెడ్ ఉందేమో అన్న మాట సుబ్బారెడ్డి చెప్పాడు. సుబ్బారెడ్డి కాపుతాడు, తాతమ్మ కూడా చెప్తుంది. ఇవా మీరు మాట్లాడవలసిన మాటలు? ఏంద్రాబాయ్, క్రైస్తవ సమాజం గురించి మాట్లాడతారా? కర్మగాలి లోకేషే ఒక క్రైస్తవురాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు మీ సాంప్రదాయాలు రామారావు గారు అంశ అని చెప్తారు కాబట్టి హిందూ సాంప్రదాయాలతో ఫస్ట్ పెళ్లి చేసి తర్వాత క్రైస్తవ సామాజిక వర్గ పరంగా చర్చిల్లో పెళ్లి చేస్తారు. మా కుటుంబంలో కూడా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. అవును, కరుణాకర్ రెడ్డి కూడా అదే పని చేసింది కదా. అంతే కదా. పద్మావతి దేవాలయం విధానంలో పెళ్లి చేసి తర్వాత క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం మెదక్ చర్చిలో అలా ఎవరు తోరుడోళ్ళు అన్న విషయం ప్రకారం చేసాడు. సుబ్బారెడ్డి భార్య ఎవడరా హిందూ కానుంది, ఎవరికైనా దమ్ముంటే పదండి నేను తీసుకెళ్తాను వాళ్ళ ఇంటికి. ఇంట్లో గోవులు ఉంటాయి, కపిలవాయి గోవులు ఉంటాయి ఇంట్లో. ఆ ఎరుబాబులో సుబ్బారెడ్డి అంటే 40 పైసలకు సార్ ఇప్పుడు మాల వేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ ఆవిడ ఈ రోజు దాకా నాకు తిరుమల దేవస్థానంలో టిటిడి చైర్మన్ చేసిన ఏ భార్య కూడా అంత పరవశత్వంతో పరిపతి చేసిన వాళ్ళు ఎవరు నేను చూడలేదు. ఎస్విబిసి ఛానల్లో కూడా ఈ హిందూ మతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులను తీసుకొచ్చి రోజు ఒక చర్చాగోష్ఠి కార్యక్రమం కూడా ఆమెనే నిర్వహించారు కదా. ఆవిడేటి ఇప్పుడు మీ అన్నయ్య ఉంటాడు సార్, మనలో మన మాట కర్మగాలో మనకు రాచారం పోలేక మీ అన్నయ్య ఒక క్రైస్తవ మతం తీసుకుంటే, లేదా మా అన్నయ్య క్రైస్తవ మతం తీసుకుంటాడు. ఎగ్జాంపుల్, మా అన్నయ్య చేతిలో బైబిల్ ఉంటుంది, విజయమ్మకి ఎప్పుడు 24/7 చేతిలో బైబిల్ ఉంటుందా ఉండదా? అవునండి. అలా వాళ్ళ అబ్బాయి మీద ప్రేమ వచ్చేసి ముద్దెట్టేసింది. ముద్దెట్టినప్పుడు 2 చేతిలో పట్టుకునే ముద్దెడుతుంది కదా. అవును, రెగ్యులర్ ప్రాక్టీస్ కదా. అప్పుడు చేతిలో ఉన్న బైబిల్ ఆవిడకి ఇచ్చింది. చేతిలో ఉన్న బైబిల్ ఆవిడకి ఇస్తే ఆవిడ క్రిస్టియన్ అయిపోద్దా? అదే కదా. ఏం సార్, బూట్లు తీసి సాక్షులతో క్రైస్తవ ప్రార్థన చేసి సూక్తులు సూక్తి ముక్తావళి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సందర్భాల్లో ఓటంకించారు.
ఆ కేఏ పాల్ గడ వెనకతల ఎన్నిసార్లు ప్రవచనాలు చెప్పాడైనా? అయిపోయాడు క్రైస్తవుడైనా? ఉమ్, ఏ లౌకిక దేశం అన్న ఇదంతా మర్చిపోతారా మీరు? మనం లౌకిక దేశంలోనో ఏ దేశంలో ఉన్నాం? అదే కదా. 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ని దమ్ముంటే మీరు నరేంద్ర మోడీకి చెప్పి హిందూ దేశం కింద డిక్లేర్ చేయండి. నోరు ఉమ్, మూసుకుని ఉంటాం మీ అందరం. అవును కదా. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ లా బతకడానికి ఉమ్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయండి మీరు దమ్ముంటే. మీకేమో ఎలక్షన్ల ముందు 2009లో క్రైస్తవ ఓట్లు కావాలి, ముస్లిం ఓట్లు కావాలి అని చేత అన్యమత ప్రచారానికి వెసులుబాటు ఇచ్చేస్తారా? వెసులుబాటు ఇస్తాడు, హిందువుల సెవెన్ కోసం ఫార్టీ హిందువు సెవెన్ రద్దు కానీ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమో ప్రాణాలకు తెగించి జీవో నెంబర్ 746 746 చదువుకున్నారు కదరా మీ వెనకతలు అందరూ, చదువుకొని చచ్చారు కదా మీ అందరూ. నేను చెప్తున్నా, తిరుమల దైవ క్షేత్రంలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన దాంతో పాటు 17 దేవాలయాలు, ఏవేవి కనకమహాలక్ష్మి దేవాలయం విజయవాడ అవును. అనుకో, లేదా భద్రాచలం అనుకో, లేదా శ్రీశైలం ఉమ్, మల్లన్న అనుకో, ఇలాంటి దేవస్థానాలు 17 అన్యమత ప్రచారాలు కుదరవు అని చెప్పిన జీవోతో పాటు తిరుమలకు ఒక ప్రాశస్త్యాన్ని గౌరవాన్ని ఇచ్చిన మానీయుడు రాజశేఖర రెడ్డి. మీకు చేత కాదరా భయ్, గమ్మున ఉండండి. చేతనైన దేవుళ్ళు అటు మనిషి ఏం చేస్తాడంటే ఈ రాజకీయ ప్రసంగాలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోంచి తిరుమలని తీసివేయబడ్డది. ఉమ్, మీరు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పైన చేస్తే చెప్పు తీసుకు కొడతారు అక్కడ. యా, ఇది ఆయన ఇచ్చిన జీవో సారాంశం. 3వ పాయింట్ ఇంకోటి ఉంది సార్, ఏంటది? చెప్పండి. అంతా బానే ఉంది కానీ మీకు ఎక్కడ బాధ వస్తుంది రవి? అన్యమత ప్రచారానికి వెసులుబాటు ఇవ్వనందుక. హిందువులే కదరా మీరందరూ, ఉమ్, హిందువులే కదరా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ మీరందరూ. దేవదేవుడి సన్నిధిలో వేరే మతానికి వెసులుబాటు లేదన్న దగ్గర మీరు స్వర్ణ దేవాలయంకి ధీటుగా తీసుకొస్తా అంటున్నారు కదా చట్టాన్ని. తెండ్రబాయ్ అవును. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఇందులో అసలు ఏనా వల్లకాడో తెలియని పవన్ కళ్యాణ్ ఏట్రా మాడతాడు, రోజుకో మాట గంటకో మాట. ఒప్పించుకోండిరా తప్పు. తప్పు చేసింది ఎవరు బాయ్? అదే 2004 కదా. 2024 ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే దిక్కుమాల కంటైనర్లు తీసుకొస్తే అవన్నీ ఉమ్, లోపలికి తీసుకెళ్ళినాడు. అరే మీకు తెలుసో తెలీదు, 1967 దేవాదాయ చట్టం ఉంది. ఉమ్, ఏమంటారు సార్, ఎండోమెంట్ ట్యాక్స్ కదా. అవును, ఎండోమెంట్. దాని ప్రకారం దమ్ముంటే ఈఓ గాడు ఉంటాడు పైన, ఈఓ గాడు గాడే చెప్తున్నాను సింగులరే, ఉమ్, వీడిద్దరు బాధ్యత, ఎవరికి ఏం బాధ్యతలు లేవు. బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి రాజకీయ పదవులు పెట్టి తగలెడుతున్నారు కదా పైన. దీంట్లో అవును. మీకు బోర్డు కాన్స్టిట్యూట్ చేసినాడు ఒకడు మై హోమ్ రామలింగేశ్వరు, ఇంకోడు ఎవడంటే అగోడా ఎవరెవరు గుజరాత్ వాడు పేరేంటి? అఘోర అయితే బాబు అఘోర బాబు ఏదో ఉంది, కరెక్టే. బాబా గారు కాదండి, ఇది బోర్డు మెంబరు. కాదు. వీళ్ళిద్దరు కదా తిరుమల లడ్డూలకి నెయ్యి ఇచ్చారు. అవునవునండి. 25,000 లడ్డూలు, 25 ఉమ్, లక్షల లడ్డూలు కాదు. అరే మాకు ఎందుకు ఈ పంచాయతీలన్నీ అసెంబ్లీలో హిందువులు మొనోబోలే తమాషాలుగా ఉందా మీకు? కళ్ళు నెక్కబెట్టి మరి అబద్ధాలు చెప్తుంటే వెర్రివేదాల్లో వింటున్నావునా? వీళ్ళిద్దరిని అమరావతికి పిలిచి, ఎవరిని మైరోం రామలింగేశ్వరిని, ఆయన ఎవడో ఇంకోటి ఉన్నాడు కదా టీటీడీ బోర్డు మెంబర్ గుజరాత్ వాడు, యా, అమిత్ షాకి బాగా శ్రమించి ఈసారి కూడా మీరు ఎగేసుకుని ఆయనకి మళ్ళీ ఇచ్చారు కదా. ఉమ్, సింగులర్ లా మాడుతున్నా, అరెస్ట్ చేయండి, చంపేయండి, లేకపోతే నరికేయండి, నాకే అభ్యంతరం లేదు. నా హిందూ మనోభావాలకి జడ్డి వేదాల్లో బతుకున్న వాళ్ళు అందరికీ సమాధానం చెప్పదలుచుకున్నా. పిల్లండి వాళ్ళని, వాళ్ళిద్దరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, 25 లక్షల లడ్డూలకి మీరు నెయ్యి ఇచ్చారట కదా, బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అందరూ చెప్పేస్తారు వైఎస్ఆర్సీపీలు. ఏ నెయ్యి ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు? మీరు పవిత్రమైన నెయ్యి ఇచ్చి ఇంతకన్నా సూపర్లేటివ్ నెయ్యి ఇమ్మనే కదా చెప్పి మీరు లడ్డూలు తయారు చేసి ఇచ్చారు కదా. మరి 25 లక్షల లడ్డూల మీద ఎంత అపవాదులు వస్తుంటే ఏం రాబాయ్, ఏం మాట్లాడలేకపోతున్నారా? వాళ్ళిద్దరికి నోర్లు పడిపోయా, లేకపోతే మానవాతీత శక్తులు వాళ్ళు? ఏం సార్ వచ్చి ఎందుకు మాట్లాడరు? సుధామూర్తి మేడం ఉన్నారు, అందరికీ విశ్వసనీయతను చాటుకునే ఒక గొప్ప వ్యక్తి ఆవిడ, నేను గౌరవిస్తాను కూడా. ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టింది కదా, నేను మినిట్స్ లో నోన్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళందరితోనూ నెయ్యిలు, ఆవులు, గేదెలు ఇవన్నీ తెచ్చి పాలు పోసేశారు, ఇవన్నీ తప్పని ఆవిడతో చెప్పించిన తర్వాత నేను మాడతాను. నా పద్ధతి, నా పందాయే మారిపోద్ది మాడడానికి. ఇవేవి మీరు చేయకుండా ఏంద్రా మీరు చేసేది? రోజుకి మీకు ఖాళీ ఉంది కాబట్టి మండల్లో చర్చి పెట్టండి దమ్ముంటే. అరే బల్క్ లో కొంటే రూపాయి డబ్బులు తగ్గుతాయా పెరుగుతాయా? జనరల్ గా అడుగుతున్నా. తగ్గుతాయి. నాకు తెలిసిన ప్రాథమిక ఎక్కడ ఏ వస్తువు కొన్నా బల్క్ లో అయితే తగ్గుతాయి. మరి హెరిటేజ్ మార్కెట్ లో చెలరేగిపోయి రేట్లు అమ్ముతుంటే ఆ ఎందాపూరుడు తెచ్చి మన నెత్తి మీద పోస్తున్న నెయ్యికి ఏం రేట్ ఇస్తారు రూపాయి? మీరు 650 రూపాయలు. మరి 580 ఎంత అమ్ముతారు కదా హెరిటేజ్ లో. మీరు ఇంకా ఎక్స్ట్రా 100 రూపాయలు ఇచ్చి పాత బాక్యాలన్నీ వసూలు చేస్తారా? వీళ్ళు ఏ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి వైష్ణవి డైరీ వాడు. సంఘం డైరీ ఎవరిదండి? సంఘం డైరీ ఎవరిది నాకు తెలిసి దూలిపల్లి నరేంద్ర గారిదే కదా. అవునవును, ఆయన పార్ట్నర్ అండి. ఏం రాబోయ్ మీ వెబ్సైట్ లో మీ లారీల నుంచి అక్కడ ఎందుకు ఉంటున్నాయి? ఏం మాడరా? అందుకే నీకు దూలిపల్లి నరేంద్రకి సంఘం డైరీ అమ్మి అని ప్రాణాలు తినేస్తాను. ఎందుకేనేనా
అందుకే నేను మంత్రి పదవి కూడా ఇవ్వట్లేదు అంటే ఉమ్, మకిలి చేతి కంటుకోకుండా ఈ మూడో కంటికి తెలియకుండా వీళ్ళు ఇందాపూర్ని ఏఆర్ డైరీ వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి సప్లై చేయించేస్తే సంఘం డైరీ మనోడది కాబట్టి దొరకకూడదు, హెరిటేజ్ మాది కాబట్టి దొరకకూడదు అనే కాన్సెప్ట్ లా యా ఏం సార్ మీకు అర్థమవుతుంది ఈ లాజిక్ లో? అవునవునవును. సంఘం డైరీ నాకు తెలిసినంత వరకు అందుకే ఆయనకి మంత్రి పదవి రావట్లేదు ధూళిపాల నరేంద్రకి. ఓకే. సంఘం డైరీతో సంబంధాలు తెంపేసుకోవాలి ధూళిపాల నరేంద్ర, సంఘం డైరీతో సంబంధాలు తెరిపేసుకోవాలి ధూళిపాల నరేంద్ర. ఈ మాటలు నేను విన్నా, ఈ మార్కెట్ లో లేవని చెప్పానండి ఎవరన్నా చూద్దాం. ఎన్నాళ్ళు సార్ ఇది, ఎన్నాళ్ళు భరించాలి మనం? హిందువులు మనోభావాలు అంటే జడ్డి వాళ్ళం మనం, అవును. మాకేం అవదు, మాలో సంఘటితం ఉండదు. ఇది జీరగడ ఇక్కడి నుంచి ఇడి చెలరైపోతుంటాడు ఓ పక్కన. ఉమ్, అడనామాలు నిలువ నామాలు తీసుకొచ్చారు, ఎప్పుడు లేదు. శంకరాచార్యుడు మహానుభావుడు అద్వైతాన్ని తీసుకొచ్చి నోరు మూసుకుని ఉంటారా దేవుడు ఒకటే అని చెప్పిన దగ్గర శివుడి సన్నిధానంలో వైష్ణవుడైన ఎవరు మా వెంకటేశ్వర స్వామి నుండి విష్ణుమూర్తి అనే ద్వారపాలకులుగా ఉంటాడు. అలాగే వైష్ణవ దేవాలయంలో ద్వారపాలకుడు మహానుభావుడు శివుడు ఉంటాడని మాకు ఇంత గడ్డెట్టి మమ్మల్ని అందరినీ సక్రమ మార్గంలో పెడితే ఇది ఇక్కడి నుంచి ఈడి చెలరైపోతుంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కళ్ళు నెక్కబెట్టి మరీ చెప్పేస్తాను ఒక్కొక్కడు అబద్ధాలు. అరే భయ్ మీరు నిజమైన నాస్తికులు పుట్టుక్కడి నుంచి మీరు చేసి పూజలు పునస్కారాలు తెరబడిపోతుంటే ఇవన్నీ మేము వినాలా, వింటాం, మాది బాధ్యత. సడన్ గా మీకు దైవాంశ సంబూతుడైన వెంకటేశ్వర స్వామి ఏమో ఇలవేలిపోతాడు, వైకుంఠాధీశుడైన దేవదేవుడేమో మీకు ప్రతిరోజు దైవ కార్యం ఇస్తున్నాడు అంటే నాకు ఎందుకో శిశుపాలుడే కనబడతాడు. తప్పులకి వేరంగి చేయకపోతే గవ్వ చేంజ్ కార్యక్రమంలో మీకు తెరలేపడని అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్ మీ ప్రశ్నలు ఏమున్నాయో? వీళ్ళకి ఎంత ఉపద్ఘాతం చెప్తుంటే జనాలకు ఎక్కదు. అవునవును. లైక్ మెయిన్ తపేలా ఛానల్లో రమణ్ గారు మీరు గమనించట్లేదు, తపేలా ఛానల్లో మనం ఎక్కడ నిజాలు మాడకుండా ఆడే ఇంట్రడక్షన్ ఇచ్చి కూర్చోబెడతాడు. అంతే కదా, ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి కూర్చోబెడితే ఎవడైనా ఏం మాడతారో చెప్తాను నేను ఒక్కొక్కడికి. అవునవును.